హలో అందరికీ, నేను మీ ప్రణీత. ఎప్పుడు ఎగ్ కర్రీని ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఎగ్ కర్రీని అయితే చూసిద్దాం రండి. సో దీనికైతే మెయిన్గా ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 3 ఎగ్స్ని తీసుకొని మంచిగా బాయిల్ చేసుకొని దాంట్లో ఉన్న ఎల్లో పక్కకెట్టేసి ఓన్లీ వైట్ ఉంటుంది కదా, సో దాంట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, దాన్ని మాత్రమే కట్ చేసుకొని పీసెస్ లాగా పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే ఒక కడాయి తీసుకొని ఇట్లా సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లోకి జీలకర్ర, నెక్స్ట్ ఆవాలు, ఇవి రెండు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు కొన్ని ఎక్కువనే కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3-4 కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కదా, సో దానికోసం మనము సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. సో ఇట్లా ఫ్రై అవుతున్న టైంలో దీంట్లోనే మనము కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, నెక్స్ట్ ఎల్లిగడ్డ, నెక్స్ట్ కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసుకొని మంచిగా కూడా ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం టైం పడుతుంది కాబట్టి సాల్ట్ వేసుకొని మంచిగా మూత పెట్టుకొని ఒక 5 to 10 minutesలో మంచిగా మనకి మగ్గిపోతుంది. అప్పుడు మనము పసుపు వేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే సాల్ట్ వేస్తున్నాను. సో మనము బాయిల్ చేసిన ఎగ్తోనైతే మెయిన్గా పులుసు చేసుకుంటుంటాం కదా, సో అట్లా కాకుండా కొంచెం ఇలా కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగానైతే ఉంటుంది. సో ఆల్మోస్ట్ కొంచెం మనకి ఫ్రై అయిపోయింది కదా, సో మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సరిపడా పసుపు యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. సో మనం ఆల్రెడీ సాల్ట్ ముందు వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇంకేం అవసరం లేదు వేయడము. సో దీంట్లోకి కొంచెము కారం యాడ్ చేసుకోవాలి, తగినంత కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ కర్రీ అంతా అయిపోవడానికి అయితే మనకు ఒక 15 minutes టైం అయితే పడుతుంది. సో చూస్తున్నారు కదా, ఇట్లా మగ్గిన తర్వాత సరిపడా కారం వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, సో ఆ పీసెస్ని అయితే మనం దీంట్లో యాడ్ చేసి ఒక్క 5 minutes వరకు మగ్గనిచ్చుకోవాలి. సో ఈ వైట్ ఎగ్లో మాత్రము మనకి ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. సో అది చాలా మంచిది హెల్త్కి అయితే. సో ఇలా వేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని మనం మూత పెట్టుకొని ఒక 5 minutes మగ్గనిచ్చుకుంటే అయితే మనకి రెడీ అయిపోతుంది కర్రీ అనమాట. సో చూసినా కదా, చూసినా తినాలనిపిస్తుంది కదా. సో టేస్ట్ కూడా చాలా నచ్చింది నాకైతే, చాలా బాగుంది. అమ్మ ఎప్పుడన్నా ఇట్లా డిఫరెంట్గా చేస్తుంది. సో 5 minutes అయిపోయింది మనకి. ఆల్మోస్ట్ ఇక్కడ ఆయిల్ కూడా సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది, అంటే కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. సో చిన్న కొత్తిమీర కూడా ఇక్కడ మనం డెకరేట్ చేసుకోవాలి ఇట్లా వేసుకొని. సో దాని ఫ్లేవర్ అనేది మస్తు వస్తుంది కర్రీకి. అండ్ లాస్ట్కి ధనియా పౌడర్ వేసుకోవాలి. సో ఇది కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అంటే కర్రీ అయితే అయిపోయింది, చాలా సింపుల్ కదా. సో యూ ఆల్సో ట్రై ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.